హాయ్ హలో అండి. ఈ వీడియోలో చేపల పులుసుని ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా చేపల్ని ఉప్పు వేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, పసుపు, మిరప్పొడి అలానే ధనియాల పొడిని వేసేసుకోవాలి. చాలామందికి చేపల పులుసు చేసేటప్పుడు ఎంత చింతపండు వేసుకోవాలి, ఎన్ని టొమాటోస్ తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఏ కప్పుతో అయితే టమాటో ప్యూరీ తీసుకున్నామో అదే కప్పుతోటి చింతపండు గుజ్జును కూడా తీసుకోవాలి. మనం తీసుకునే చింతపండు గుజ్జు ఈ విధంగా చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఇవి వేగాక చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అలానే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చేపల కూరకి ఉప్పు, పులుసు, కారం కాస్త ఎక్కువే పడతాయి. ఇప్పుడు గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి వేయించి పెట్టుకున్న మిరియాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ని వేసేసుకొని గరిటె పెట్టకుండా ఇలా ఒకసారి టాస్ చేసేసుకొని మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా ముక్క ఉడికి పులుసు కాస్త చిక్కబడిన తర్వాత ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కాస్త అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాము. ఈ పులుసు కూడా చూడండి, మరీ పలచగాను ఉండకూడదు, అలానే మరీ చిక్కగాను ఉండకూడదు. ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది. ముక్క కూడా చూడండి కరెక్ట్గా ఉడికింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.